హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శంకర్. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. సో వీడియోలో వెళ్ళే ముందు మీరు తమిళనాడులో చూసే ఉంటారు, హాస్టల్ టూర్ అనమాట. నేను ఉండే ఏరియాలో ద బెస్ట్ హాస్టల్ అని చెప్పుకోవచ్చు. హాస్టల్లో మనం జాయిన్ అవ్వాలంటే చూసుకోవాల్సిన 3 ఫెసిలిటీస్. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ ఫెసిలిటీ, ఎందుకంటే మన హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా మంచి ఫుడ్ చూసుకోవాలి. నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది రూమ్లో అనేది మొత్తం మనం ఈ 3 అనేది మేజర్గా చూసుకోవాలి. ఓకే, సో ఇంక లేట్ చేయకుండా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా హాస్టల్ని అయితే టూర్ చేసేద్దాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మ్యాక్సిమం 3 to 5 minutes మధ్యలో ఉంటుంది. ఓకే, రియాలిటీ అనేది ఎలా ఉంటుందో చూడండి. హాస్టల్ అనేది చూసి అందరు తడుచుకోవద్దు, ఎందుకంటే 4 గోడల మధ్య ఉంటుంది. ఇంకా అలా ఉంటుంది హాస్టల్. చూడండి, ఇంత సందులో ఇంత హాస్టల్ ఎలా కట్టారు అంటారు. ఓకే, మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు, ఇదైతే మా ఎంట్రన్స్ అనమాట. హాస్టల్కి అయితే మొత్తం 6 floors అయితే ఉంటుంది. సో మనం 5th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము, ఎందుకంటే మా ఫ్లోర్ 5th ఫ్లోర్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తుంది కింద మా మెస్ అనమాట. మా మెస్ గురించి లాస్ట్లో అయితే చెప్తాను. ఓకే, అప్పుడప్పుడు లిఫ్ట్ వర్క్ అయినప్పుడు మాత్రం మాకైతే రోజు తీరిపోయింది, ఎందుకంటే 5 floors ఎక్కాలి కదా. సో మన రూమ్కి అయితే వచ్చేసాం మనం. నా రూమ్ అయితే ఇది. నా రూమ్ బయట ఇలా ఉంటుంది. ఓకే, కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. ఈ పింక్ కలర్ బెడ్షీట్ ఉంది నా బెడ్ అనమాట. ఈజ్ మై ఫ్రెండ్, మై రూమ్మేట్ ఆల్సో. సో మా రూమ్మేట్స్ అందరూ కొద్దిగా బయటకు వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. ఓకే, మనకు ఒక బీరువా అయితే ఇస్తారు. 4 ర్యాక్స్ అయితే ఉంటాయి, అలాగా 4 హ్యాంగర్స్ ఉంటాయి. కింద స్పేస్ ఉంటుంది బ్యాగ్స్ పెట్టుకోవడానికి మొత్తం అంతా. మాది 4 షేరింగ్ అనమాట. మా హాస్టల్లో 2 షేరింగ్ 3 షేరింగ్ కూడా ఉంటాయి. ఓకే, చూస్తున్నారు కదా మా రూమ్ అయితే ఎలా ఉందో. మా వాష్రూమ్ కూడా చూపిస్తారండి. ఇదైతే మా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. హాయ్, కొద్దిగా చిన్నగా ఉంటుంది. ఫ్లోర్కి 8 రూమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 2 షేరింగ్ అనమాట. ఇది 2 షేరింగ్ 3 షేరింగ్. మా వచ్చేసి 4 షేరింగ్ అనమాట. ఓకే, ఇలా అయితే ఉంటుంది. బయట బట్టలు ఆరేసుకోవచ్చు. మాకు హాస్టల్లో కొద్దిగా మైనస్ పాయింట్ ఏంటంటే, మాకు ఎవ్రీ ఫ్లోర్కి ఒక గీజర్ అయితే ఉంటుంది. అదొక మైనస్ పాయింట్. అంటే ఈచ్ రూమ్కి అయితే ఉండదు. అండ్ ఈచ్ రూమ్కి మాకు వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది అనమాట. ఓవరాల్ హాస్టల్ మొత్తానికి 2 వాషింగ్ మిషన్సే ఉంటాయి. అదొక నెగిటివ్ పాయింట్ మాకు. ఓకే, ఇది మా బట్టలు ఆరేసుకునే ప్లేస్. పైకి అయితే వచ్చాము. సో మీరు చూస్తున్నారు కదా బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. మా చుట్టుపక్కల మొత్తం మీరు ఇప్పుడు చూస్తుంటే మొత్తం గర్ల్స్ హాస్టల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. మా హాస్టల్ మధ్యలో ఉంటుంది ఎగ్జాక్ట్గా. అండ్ హైట్గా ఉండటం వల్ల అవన్నీ చిన్నగా కనిపిస్తాయి. గర్ల్స్ హాస్టల్స్ అయితే మీకు చాలా కనిపిస్తూనే ఉంటాయి. చూడండి, నా చుట్టూ అందరూ వాళ్ళే ఉంటారు. మా బాయ్స్కి అయితే పండగే పండగ. మేము సమ్మర్ వచ్చినప్పుడు అయితే మేము ఇక్కడ పైనే పడుకుంటాము, ఎందుకంటే రూమ్స్లో ఉండలేం, అస్సలు ఉండలేం. చెమటకి అస్సలు మా వల్ల అయితే కాదు. ఇందుకే మా హాస్టల్ ఎంత అనుకుంటున్నారు? 6000. వర్తేనంటారా చెప్పండి? సో మా హాస్టల్లో ప్లస్ పాయింట్ వచ్చేసి ఫుడ్ అనమాట. ఫుడ్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మా ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఒంగోలు అనమాట, మెయింటైన్ చేసేది మొత్తం. సో ఇవైతే చూస్తున్నారు కదా, సన్న మామ అయితే ఎప్పుడు రాని మామ ఇప్పుడు వచ్చి సావగొట్టేస్తున్నాడు. గత 1 వీక్ నుంచి ఫుల్ వర్షాలు అనమాట మాకైతే. మీకు ఇప్పుడు మా మెస్ అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదే మా మెస్. మేమైతే ఇక్కడే కూర్చొని అందరం కలిసిమెలిసి తింటూ ఉంటాం అనమాట. మా హాస్టల్లో అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా పలకరిస్తారనమాట. అదొకటి నాకు చాలా నచ్చింది. అండ్ ఏ గొడవలు కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట. దొంగతనాలు కానీ అలాంటివి ఏమి ఉండవు మ్యాక్సిమం. అందరూ చాలా మంచిగా అయితే ఉంటారు. సో మా హాస్టల్లో స్పెషాలిటీ ఏంటంటే, సండే రోజు దమ్ బిర్యానీ అయితే పెడతారు. దానికోసం మేమైతే చాలా తప్పించిపోతూ ఉంటాము. మీలో ఎంతమంది దమ్ బిర్యానీ లవర్స్ ఉన్నారో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ. లవ్ యూ ఆల్.